హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ దసరా శుభాకాంక్షలు. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఎలక్ట్రిక్ టూ వీలర్స్ యొక్క సెప్టెంబర్ మంత్ 2025 సంవత్సరం గాను సేల్స్ రిపోర్ట్ వీడియో ఇది. అండ్ ఈ సెప్టెంబర్ నెలకు గాను ఏ కంపెనీ ఎన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మింది, అండ్ అదేవిధంగా రీసెంట్గానే సెంట్రల్ గవర్నమెంట్ GST 2.0 అనౌన్స్ చేసింది కదా, దానివల్ల పెట్రోల్ బైక్స్ పెట్రోల్ కార్స్ సంబంధించి ప్రైసెస్ అయితే తగ్గాయన్నమాట. సో దాని ఇంపాక్ట్ ఏమన్నా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఏమైనా ఉందా అనేసి దాని గురించి డిస్కస్ అయితే చేద్దాము. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. వీడియో మాక్సిమం ఒక 4 minutes వరకు అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మీ అభిప్రాయం కింద కామెంట్స్లో కామెంట్ చేయండి సేల్స్ రిపోర్ట్కి సంబంధించి. లెట్స్ గో. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే దసరా అండ్ దీపావళికి సంబంధించి మంత్స్ ముందర అయితే ఎప్పుడైనా సరే బండ్ల యొక్క సేల్స్ రిపోర్ట్ చాలా భారీగా అయితే పెరుగుతుంది. అదేవిధంగా ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ యొక్క సేల్స్ కూడా పెరగాలి. బట్ ఏమంటే పెరగలేదు, తగ్గలేదు, కాన్స్టెంట్గా అయితే ఉంది. దానికి మెయిన్ రీజన్ GST 2.0కి సంబంధించి అయితే ఉంది కాబట్టి. సో అక్కడ GST ప్రైస్ తగ్గినా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్కి నుంచి కొంతమంది పెట్రోల్ షిఫ్ట్ అయ్యారు. కానీ సో ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా చాలామంది అయితే చూస్ చేసుకున్నారు. దీనికి ఎగ్జాంపులే ఇప్పుడు సేల్స్ రిపోర్ట్ డిఫరెన్స్ అనమాట. ఆగస్ట్కి సెప్టెంబర్కి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో ఆగస్ట్ నెల చూసుకుంటే మీరు ఓవరాల్గా సేల్స్ రిపోర్ట్ వచ్చేసి 104,960 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మారు. అదే ఈ సెప్టెంబర్ నెలకు చూసుకుంటే సేల్స్ రిపోర్ట్ మొత్తం అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ సేల్స్ రిపోర్ట్ 104,056 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారనమాట. అంటే ఓవరాల్గా డిఫరెన్స్ చూసుకుంటే కూడా ఆగస్ట్ నెలకి సెప్టెంబర్ నెలకి డిఫరెన్స్ 904 ఎలక్ట్రిక్ స్కూటర్స్ డిఫరెన్స్ అయితే అవుతుంది. పెద్ద డిఫరెన్స్ అయితే కాదు అది. సో జనరల్గా ఈ GST 2.0 వల్ల చాలా భారీగా తగ్గుతాయని అయితే ఎక్స్పెక్ట్ చేశాం, కానీ అంతకైతే డిఫరెన్స్ అయితే లేదు. సో ఈక్వల్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది, పెద్ద డిఫరెన్స్ అయితే లేదు ఇది. అండ్ నెక్స్ట్ టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్స్ విషయానికి వస్తే టాప్ 10లో ఎప్పటిలాగానే కైనెటిక్ గ్రీన్ అయితే 10th ప్లేస్లో అయితే ఉంది. వీళ్ళు సెప్టెంబర్ 2025 ఓవరాల్గా అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 1084 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మడం జరిగింది. అండ్ 9th ప్లేస్ వచ్చేసి టాప్ 10లోకి కంటిన్యూ అవుతుంది. అది వచ్చేసి రివర్ మొబిలిటీ. వీళ్ళు వచ్చేసి ఓవరాల్గా 1682 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మడం జరిగింది సెప్టెంబర్ నెలకు. నెక్స్ట్ 8th ప్లేస్ విషయానికి వస్తే ప్యూర్ ఎనర్జీ అయితే ఉంది. వీళ్ళు ఓవరాల్గా సెప్టెంబర్ నెల వచ్చేసి 1762 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మడం జరిగింది. మీలాగే నాకు కూడా ఇప్పటికీ డౌట్ అయితే ఉంది, ఇంకా ఎవరు ఈ ప్యూర్ ఎలక్ట్రిక్ సంబంధించి ప్యూర్ ఎనర్జీకి సంబంధించి బండ్లు కొంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో కొనే వాళ్ళు అయితే జాగ్రత్త అయితే కొనండి, చూసుకోనండి. తర్వాత వాడాలనుకుంటే జాగ్రత్త వాడండి. ఎందుకంటే చాలా చోట్ల షోరూమ్స్ అనేది ఎత్తేసారు కాబట్టి మీరు కొన్న తర్వాత షోరూమ్ తీసేస్తే మీకు కూడా ఇబ్బంది అయితే అవుతుంది. నెక్స్ట్ 7th ప్లేస్ విషయానికి వస్తే బీగస్ ఆటో అయితే ఉంది. వీళ్ళు సెప్టెంబర్ మంత్ వచ్చేసి 2270 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారు. నెక్స్ట్ 6th ప్లేస్ విషయానికి వస్తే ఎప్పట్లాగానే గ్రీవియస్ ఆటో అయితే ఉంది, యాంపీర్ వాళ్ళది. వీళ్ళు ఓవరాల్గా సెప్టెంబర్ 25 మొత్తం అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 4271 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మడం జరిగింది. అండ్ ఫైనల్గా టాప్ 5 లిస్ట్ విషయానికి వస్తే టాప్ 5లో చిన్న చేంజెస్ జరిగాయి. అండ్ ఎప్పటిలాగానే 5th ప్లేస్ వచ్చేసి ప్రెసెంట్ హీరో మోటార్ కాప్ అయితే ఉంది. వీళ్ళు సెప్టెంబర్ నెల 2025కి సంబంధించి టోటల్గా అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 12,736 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారు. అండ్ నెక్స్ట్ 4th ప్లేస్ విషయానికి వస్తే లాస్ట్ మంత్ 5th ప్లేస్లో ఉన్న ఓలా ఇప్పుడు 4th ప్లేస్కి అయితే వచ్చింది. అండ్ ఓవరాల్గా వీళ్ళు సెప్టెంబర్ నెల 2025 అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 13,371 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారు. అండ్ థర్డ్ ప్లేస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ లాస్ట్ మంత్ థర్డ్లో ఉంది, ఈ మంత్ కూడా థర్డ్ ప్లేస్లో ఉంది. అది వచ్చేసి ఏథర్ ఎనర్జీ. వీళ్ళు ఓవరాల్గా సెప్టెంబర్ మంత్ వచ్చేసి 18,109 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారు. అండ్ సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత బజాజ్ చేతక్ అయితే సాలిడ్గా సెకండ్ ప్లేస్కి అయితే రావడం జరిగింది. వీళ్ళు ఓవరాల్గా సెప్టెంబర్ మంత్లో 19,519 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మడం జరిగింది. లాస్ట్ మంత్ చూసుకుంటే కూడా చాలా బాటంలో అయితే ఉన్నారు. సో ఇప్పుడు అది ఇంప్రూవ్ అయ్యి సెకండ్ ప్లేస్కి అయితే వచ్చింది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి వీళ్ళు ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేశారు కాబట్టి, రియర్ ఎర్త్ మ్యాగ్నెట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది కాబట్టి సో ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసి అని చెప్తున్నారు. అండ్ ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే ఎప్పటిలాగానే TVS iQube అయితే ఉంది. వీళ్ళు ఈ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచే దాదాపుగా ప్రతి మంత్ ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నారు. అండ్ సెప్టెంబర్ నెల 2025లో టోటల్గా అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 22,481 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మడం జరిగింది. వీళ్ళు ప్రెజెంట్ అయితే సేల్స్ పరంగా చూసుకుంటే కూడా టాప్ లైన్ ఉన్నారు. అండ్ ఆఫర్స్ పరంగా చూసుకుంటే పెద్దగా ఆఫర్స్ అయితే ఏమి ఇవ్వలేదు. సో మీరు ఎవరైనా సరే ఇప్పుడు చెప్పిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ సంబంధించి ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన లింక్స్ కూడా మనకు బై ప్రోడక్ట్లో చూపిస్తున్నాయి, లేదా డిస్క్రిప్షన్ కూడా అమెజాన్ లింక్స్ అయితే ఉంటాయి అనమాట. సీరియస్గా పర్చేస్ చేయాలనుకుంటే వాటి ద్వారా పర్చేస్ చేయండి, నాకు కూడా యూజ్ అవుతుంది, మన ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది. ఆల్రెడీ కొంతమంది మన ఛానల్ లింక్స్ ద్వారానే కొంత పర్చేస్ చేశారనమాట, నాకు రిఫ్లెక్ట్ అయింది అది ఎవరు కొన్నారనేసి. సో కొన్న వాళ్ళకైతే చాలా థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఈ సెప్టెంబర్ మంత్ 2025కి సంబంధించి కొన్ని కీ పాయింట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ కీ పాయింట్ వచ్చేసి బజాజ్ చేతకు. సో చాలా రోజుల తర్వాత సాలిడ్గా సెకండ్ ప్లేస్కి అయితే వచ్చేసింది. దానికి మెయిన్ రీజన్ చెప్పాం కదా, రియర్ ఎర్త్ మ్యాగ్నెట్ ఇష్యూస్ సాల్వ్ అయిందనేసి. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ కీ పాయింట్ వచ్చేసి చాలామంది సేల్స్లో ఏమైనా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, GST 2.0 ఇచ్చారు. దాదాపుగా 8,000 నుంచి 15,000 20,000 దాకా అయితే పెట్రోల్ బైక్స్ మీద అమౌంట్ తగ్గుతుంది. చాలామంది ఎలక్ట్రిక్ని వదిలేసి పెట్రోల్కి వెళ్ళిపోతారని చెప్పారనమాట. బట్ ఏవైతే పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఆగస్ట్ నెలకి సెప్టెంబర్ నెలకి ఓన్లీ 904 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది. సో పెద్ద డిఫరెన్స్ అయితే కాదు నా దృష్టిలో. ఇంకొక మెయిన్ కీ పాయింట్ ఏంటంటే ఓలా సేల్స్ రిపోర్ట్ ఫ్రెండ్స్. సో ఓలా వచ్చేసి ఎన్నో ఆఫర్స్ అయితే ఇస్తుంది, కానీ టాప్ లిస్ట్ రానికైతే చాలా కష్టపడుతుంది. సో మెయిన్ రీజన్ మీరు ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా కూడా
ప్రజలు బండ్లు కొనాలంటే సర్వీస్ అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయాలన్నమాట. మీరు ఫ్రీగా ఇచ్చినా కూడా బండ్లు కొనాలంటే, బండ్లు తీసుకోవాలంటే కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. సో అంత దారుణంగా ఉందనేసి చాలామంది సర్వీస్ అయితే ఆలోచిస్తున్నారు. సర్వీస్ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయండి కంపల్సరీ. గతంలో టాప్లో ఎలాగైతే ఉందో అంత భారీ మార్జిన్ తోటి టాప్లో వస్తుందైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఇది ఫ్రెండ్స్ సెప్టెంబర్ నెల 2025 సంబంధించి సేల్స్ రిపోర్టు. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ అయితే చేయండి. అండ్ మీ అభిప్రాయం సేల్స్ రిపోర్ట్ సంబంధించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మరోసారి వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.